అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా సరే తినొచ్చు హ్యాపీగా. ఇది నేను నా బేబీ కోసం చేశానండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని, 1 కప్ వరకు నేను ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను. ఇది బాగా రోస్ట్ చేసుకోవాలండి. చాలా చిన్న మంట పెట్టుకుని సిమ్‌లో చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ఎక్కువ మాడకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే ఇది చిన్న పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పౌడర్‌లా చేసుకున్నాం. తర్వాత ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని ఇంకొక కప్పు బాదం పప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా సేమ్ అలాగే మాడిపోకుండా చాలా జాగ్రత్తగా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పిస్తా యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీరు ఏ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. దీంట్లోకే మీరు కొంచెం వాల్‌నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గరున్న వాటిలతో నేనిక్కడ ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. మీరు అంజీరా, కిస్మిస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, గసగసాలు. అవైతే మనం ఇలా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదండీ! ఇవి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఇప్పుడు మకానా ఫ్రై చేసుకుందాం. మకానా వచ్చేసి చిన్న పిల్లలకి చాలా హెల్త్‌కి మంచిదండి. ఇది చాలా రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం కూడా. లో ఫ్యాట్ కూడా మన వెయిట్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. చిన్న పిల్లలకైనా, పెద్ద పిల్లలకైనా కూడా. చిన్న పిల్లలకైతే మజిల్ డెవలప్‌మెంట్, బ్రెయిన్ డెవలప్‌మెంట్ కూడా చాలా బావుంటుందండి. చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల. ఇవి మనకు మార్కెట్‌లో ఎక్కడైనా కూడా దొరుకుతాయి ఈజీగా. మకానా గాని, పూమాగాని గాని అంటారు. ఇలా రోస్ట్ అయిందంటే మన మకానా అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. హీట్ చల్లారిన తర్వాతే అప్పుడు మనం ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండీ! ఆల్మోస్ట్ మనయన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. అలాగే నేను డేట్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ స్వీట్‌నెస్ కోసం సీడ్‌లెస్ తీసుకోండి. ఒక 12-15 సరిపోతుంది ఈ క్వాంటిటీకి. మీరు బెల్లం కావాలంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చిన్న పాపకి మూల నేను ఇక్కడ డేట్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పిస్తా, బాదం పప్పు కలిపి ఒకేసారి గ్రైండ్ చేసేసానండి. పిస్తా తక్కువ యాడ్ చేసుకోండి. టేస్ట్ అంత బాగోదు ఎక్కువ యూజ్ చేసుకుంటే. తర్వాత మకానా, తర్వాత మొత్తం అన్నీ జీడిపప్పు అన్నీ పౌడర్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. లాస్ట్‌లో డేట్స్ యూజ్ చేద్దాం. ఎందుకంటే ఇవి జిగురుగా ఉంటది కదా! లాస్ట్‌లో పౌడర్ కింద చేసుకోండి ఇలా. ఇప్పుడు ఒకసారి మొత్తం మనం పౌడర్ చేసినవన్నీ జీడిపప్పు, బాదం, పిస్తా, మకానా అన్నీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి డేట్స్ కూడా మనం మెత్తని పేస్ట్‌లా చేసుకున్నాం కదా! ఇది మొత్తం దానికి పట్టేటట్టు కలుపుకోండి మొత్తం. పైనుంచి కింద వరకు కూడా. కొంచెం జిగురుగా ఉంటుంది కదా! అందుకే ఇలా కొంచెం ఖాళీగా ఉన్న ప్లేట్‌లోకి దేంట్లోకైనా తీసుకొని ఇప్పుడు కలుపుకోండి. ఈజీగా ఉంటుంది మనకి చేసుకోవడానికి లడ్డూలు కూడా. ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఒకసారి ఇలా నొక్కి చూడండి. ఇలా గట్టిగా ఫార్మ్ అయిందంటే మనకు లడ్డూలొచ్చేస్తాయి. మీకు ఇష్టం ఉన్నవాళ్ళు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ కూడా యాడ్ చేసుకోండి. అంటే చిన్న పిల్లలకి చేసేటప్పుడైతే చూసుకోండి. కొంతమందికి ఎలర్జీ గట్టా అలా ఉన్నవాళ్ళైతే వద్దు, మానేయండి. పెద్దవాళ్ళకైతే గనక యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోండి. మీ ఇష్టమండి. మీకు ఏ సైజ్ అవైలబిలిటీ బావుంటుందనుకుంటే ఆ సైజ్ చేసుకోండి. నేనిక్కడ నా బేబీ కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న లడ్డూల కింద చేస్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు పాడు చేస్తారు కదా! వాళ్ళు మళ్ళీ ఆఫర్ చేస్తే అప్పుడు మళ్ళీ మనం ఇంకోటి ఇవ్వచ్చు. ఇలా మొత్తం పౌడర్‌నంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇవి మనకి ఒక 15-30 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. మీరు మళ్ళీ ఒకేసారి చేసుకోకుండా ఇలా 15 డేస్‌కొకసారి, 30 డేస్‌కొకసారి చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. అంతేనండి. మన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.